ప్రియాంక గాంధీ రాజకీయ అరంగేట్రానికి ఏఐసీసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సోనియా రాహుల్కు తోడుగా ఇన్నేళ్లు ప్రచార బాధ్యతలు నిర్వహించిన ప్రియాంక గాంధీ ఈసారి లోక్సభ ఎన్నికల్లో స్వయంగా పోటీ చేయబోతున్నారు. ఎక్కడి నుంచి పోటీ చేస్తే బాగుంటుందని అన్ని విధాలా ఆలోచించి దేశవ్యాప్తంగా పలు స్థానాలను పరిశీలించిన ఏఐసీసీ పెద్దలు చివరికి అత్యంత సురక్షితమైన తన కుటుంబానికి పెట్టని కోట లాంటి నియోజకవర్గాన్ని ప్రియాంకకు కేటాయించారు. తాత ఫిరోజ్ గాంధీ, నాయనమ్మ ఇందిరాగాంధీ, తల్లి సోనియా గాంధీ ప్రాతినిధ్యం వహించిన ఉత్తరప్రదేశ్లోని రాయబరేలీ లోక్సభ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ యువ నాయకురాలు ప్రియాంక గాంధీ ఈసారి బరిలోకి దిగనున్నారు. ఈ మేరకు ఏఐసీసీ ఆమెకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ప్రియాంక గాంధీ మొదటిసారి ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగు పెడుతున్నారు. 2004లో సోనియా గాంధీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి ప్రియాంక ఆమె ప్రచార బాధ్యతలు నిర్వహించారు. దాదాపు అప్పటి నుంచే అన్న రాహుల్కు చేదోడు వాదోడుగా ఉంటూ వస్తున్నారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ ఇన్ఛార్జిగా కూడా పనిచేశారు. కర్ణాటక, తెలంగాణ ఎన్నికల్లో అంతా తానే తిరిగి కాంగ్రెస్ను అధికారంలోకి తెచ్చారు. ఇప్పుడు ప్రియాంక స్వయంగా ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. తల్లి సోనియా గాంధీ కూడా దీవించింది. బిడ్డ కోసం రాయబరేలీ ఖాళీ చేసి రాజస్థాన్ నుంచి రాజ్యసభకు వెళ్లిపోయింది. దీంతో రాయబరేలీలో ప్రియాంక రాజకీయ అరంగేట్రానికి లైన్ క్లియర్ అయ్యింది. రాయబరేలీ లోక్సభ స్థానానికి గాంధీ, నెహ్రూ కుటుంబానికి విడదీయలేని సంబంధం ఉంది. ఇందిరాగాంధీ భర్త, నాటి కాంగ్రెస్ జాతీయ నాయకుల్లో ఒకరైన ఫిరోజ్ గాంధీ మొదటి సార్వత్రిక ఎన్నికల్లో రాయబరేలీ నుంచే పోటీ చేసి గెలిచారు. 1957లో కూడా ఆయన అక్కడి నుంచే ఎంపీ అయ్యారు. 1967 నుంచి 1977 వరకు తన తల్లి ఇందిరాగాంధీ ఈ స్థానానికి ప్రాతినిధ్యం వహించారు. 2004 నుంచి 2024 వరకు అంటే వరుసగా 20 ఏళ్లు తన తల్లి సోనియా గాంధీ రాయబరేలీ నుంచి ఎంపీగా గెలిచారు. దీంతో తన కుటుంబానికి గొప్ప ఆదరణ లభించే రాయబరేలీ నుంచి తాను కూడా పార్లమెంటరీ రాజకీయాలు ప్రారంభించాలని ప్రియాంక భావించారు. మొత్తంగా నెహ్రూ, గాంధీ కుటుంబ సభ్యులంతా ఉత్తరప్రదేశ్ నుంచి తమ రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించడం విశేషం. నెహ్రూ, ఇందిరా, ఫిరోజ్, రాజీవ్, సోనియా, రాహుల్ కూడా ఉత్తరప్రదేశ్లోని ఫుల్పురా, రాయబరేలీ, అమేథీ నుంచి పోటీ చేస్తూ వచ్చారు. అదే సాంప్రదాయాన్ని ఇప్పుడు ప్రియాంక కొనసాగించబోతున్నారు. మరోవైపు ఇప్పటికే కేరళ రాష్ట్రంలోని వయనాడ్ నుంచి మరోసారి పోటీకి దిగాలని భావించిన రాహుల్ గాంధీని అమేథీ వాసులు మళ్లీ పిలుస్తున్నారు. గత ఎన్నికల్లో 2 చోట్ల పోటీ చేసిన రాహుల్ అమేథీలో స్మృతి ఇరానీ చేతిలో ఓడిపోయారు. అయితే అక్కడి స్థానికులు, కాంగ్రెస్ నాయకులు మాత్రం ఈసారి రాహుల్ ఇక్కడి నుంచి పోటీ చేయాలని ఒత్తిడి తెస్తున్నారు. దీంతో రాహుల్ గాంధీ మళ్లీ 2 చోట్ల పోటీ చేస్తారా, ఒకే చోట పోటీ చేస్తారా అనే ఆసక్తి నెలకొంది.